నా బొమ్మ. థ్యాంక్స్ ఫ్రెండు. థ్యాంక్ యూ సో మచ్. ఖుషి, ఈ బొమ్మని జాగ్రత్తగా దాచుకో. వెళ్ళు. అలాగే ఫ్రెండు. నాకు దేన్నైనా కలపడమే వచ్చు, విడగొట్టడం రాదు. జాను, అమ్మా, బాబుతో మాట్లాడావా అమ్మా? ఏం నిర్ణయం తీసుకున్నావు? సార్తో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానమ్మా. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. మీ నాన్న వింటే ఎంత సంబరపడిపోతాడో. మావయ్య లేరు కదా, మేం బయలుదేరతాం అత్తయ్య. అదిగో నాన్న వచ్చేసారు. నాతో పాటు మీ పెళ్లి జరిపించిన పంతులు గారిని కూడా తీసుకొచ్చానమ్మా. ఏమైందండి? చెప్పండి పంతులు గారు. నన్ను క్షమించండి అమ్మా. మీ అమ్మాయి జీవితంలో ఇలాంటి ఒడిదుడుకులు రావడానికి కారణం నేనేనమ్మా. ఆ రోజు మంచి రోజు కాకపోయినా, పెళ్లికి సుముహూర్తం లేకపోయినా, మీతో సుముహూర్తం ఉందని చెప్పి రాహుకాలంలో వీళ్ళకి పెళ్లి జరిపించాను. ఎందుకు ఇలాంటి పని చేశారు మీరు? భయపెట్టారమ్మా. మీ అల్లుడికి అర్జెంటుగా పెళ్లి జరిగిపోవాలి, లేదంటే చంపేస్తానని బెదిరిస్తే భయపడిపోయి పెట్టుడు ముహూర్తంలో పెళ్లి చేసి మీ కుటుంబానికి తీరని అన్యాయం చేశానమ్మా. తీరని అన్యాయం చేశాను. చెప్పయ్యా, దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదని ఈయనిప్పుడే రావాలా? ఇలా నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంటే మేము ఎలా భరించగలం? నిజమే మావయ్య, నేను ఆ రోజు చాలా పెద్ద తప్పు చేశాను. బహుశా ఆ తప్పు చేసినందుకేనేమో ఆ దేవుడు నాకు జానుని దూరం చేయాలనుకున్నాడు. తప్పుడు ముహూర్తం పెట్టించినందుకే ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చిందని అర్థమవుతుంది మావయ్య. అందుకే తప్పులు మళ్ళీ చేయకూడదని, నా వల్ల మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకూడదనే నన్ను నేను మార్చుకుంటున్నాను. అయ్యో బాబు. పంతులు గారు, నన్ను క్షమించండి. లేనాయనా లే. మీరు నన్ను క్షమించానని చెప్తే తప్ప నేను లేవను. క్షమించానులే బాబు, లే. క్షమించానులే బాబు. పంతులు గారు, అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా ఉంటారన్న నమ్మకమైతే మాకుంది. ఆ నమ్మకం నిజమవ్వాలంటే మనం ఒక పని చెయ్యాలమ్మా.
చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. జరిగిన అపచారానికి పరిహారంగా వీళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలి. మళ్ళీ పెళ్ళంటారేంటి పంతులు గారు? అవునండి, ఆ రోజు దుర్ముహూర్తంలో జరిగిన పెళ్లి కాస్త ఇప్పుడు సుముహూర్తంలో జరిపిస్తే భవిష్యత్తులో దంపతుల వైవాహిక జీవితానికి ఏ ఆటంకమూ లేకుండా ఉంటుంది. అయితే అలాగే చేద్దాం పంతులు గారు. వాళ్ళు బాగుండటం కంటే మాకు కావాల్సిందేముంది? నాకోకే. అమ్మా జాను, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. చెప్పు జాను, మనం మళ్ళీ పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? కానీ ఒక్క కండిషన్. కండిషనా? పెళ్ళయ్యాక నేను మళ్ళీ ఆ ఇంటికి రావడం కాదు, మీరే మా ఇంటికి వచ్చేయాలి. మనిద్దరం ఇక్కడే ఉండిపోవాలి. అంటే ఇల్లరికమన్నమాట. పేరేదైనా కానివ్వండి. మీలో మొదలైన మార్పు ఆగిపోకూడదు అంటే మీరు బంధాలు బంధుత్వాల మధ్య ఉండాలి. నలుగురితో ఉంటేనే ఎదుటివారి ఫీలింగ్స్ ఏంటో అర్థమవుతాయి. అందరిలో ఉన్నప్పుడే అనుబంధాల విలువేంటో తెలుస్తుంది. మీరు మారిపోయారని కేవలం మేము కాదు సార్, జయనందన్ గారంటే మునుపట్లా కాదు, ఆయన మారిన మనిషి, మంచి మనిషి అని అందరూ రేపు మీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అది విని మేమంతా సంతోషించాలి. అందుకే మీరు మాతో పాటు ఇక్కడే ఉండిపోవాలి. దీనికి మీరు ఓకే అంటే మళ్ళీ పెళ్లి చేసుకుని మీతో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎగ్జామ్ రాస్తున్న వాడికి చిట్టీలు అందించినంత ఆనందంగా ఉంది జాను నాకు. నువ్వు, అత్తయ్య, మావయ్య ఇలా అయిన వాళ్ళ మధ్య ఉంటేనే కదా నేను బంధాల విలువని, అనుబంధాల్లోని ఆనందాన్ని ఆస్వాదించగలను. జాను కోరుకున్నట్టు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. శుభం.